మీకందరికీ తెలుసు అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా మనము పోలీస్ కమెమరేషన్ డే కింద అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో దాని భాగంగా ఒక 10 రోజుల పాటు పోలీస్ యంత్రాంగం నుంచి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దాని భాగంగానే ఈరోజు మనము ఓపెన్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో పోలీస్ వెపన్స్ ఉండొచ్చు, పోలీస్ వాడే డిఫరెంట్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఉండొచ్చు, అదర్ టెక్నికల్ గ్యాడ్జెట్స్ ఉండొచ్చు, అండ్ డాగ్ స్క్వాడ్ ఉండొచ్చు. సో ఇలాగా ప్రతి ఒక్క పోలీస్ వాడే ఎక్విప్మెంట్స్ అన్నింటినీ కూడా మనము డిస్ప్లే కింద పెట్టి పిల్లల్లో, భావి ప్రజలు, యూత్లో అండ్ అప్కమింగ్ పోలీస్ ఫోర్స్లో మనం వాళ్ళందరిలో కూడా దీనికి సంబంధించి ఒక అవగాహన తీసుకురావడానికి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ఎలాగ ఫంక్షన్ చేస్తుంది అనేది తెలుసుకోవడంతో పాటుగా డిపార్ట్మెంట్ గురించి ఒక క్యూరియాసిటీ అనేది ఎప్పటికీ ఉంటుంది, పిల్లల్లో ఉంటుంది. వెపన్స్ సంబంధించి ఉండొచ్చు, మనం వాడే గ్యాడ్జెట్ సంబంధించి ఉండొచ్చు. సో దాన్నిటికీ ఇవన్నీ ఆస్పెక్ట్స్ గురించి కూడా వాళ్ళలో అవగాహన తీసుకురావడానికి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగే కమింగ్ డేస్లో మనము బ్లడ్ డొనేషన్ క్యాంప్, హెల్త్ క్యాంప్ ఇట్లాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మనము ఎస్ఏ కాంపిటీషన్, డిబేట్ ఇట్లాంటివన్నీ కూడా మనము కంప్లీట్ కూడా చేసి ఉన్నాము. సో ఇవి మనకు అక్టోబర్ 31 దాకా ఈ ప్రోగ్రామ్స్ కొనసాగుతాయి. థ్యాంక్ యూ. పోలీస్ ఓన్లీ పోలీస్ వాళ్ళ పిల్లలకు మాత్రమే, జర్నలిస్ట్ వాళ్ళ పిల్లలకు అవకాశం? యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ ఓన్లీ పోలీస్ పిల్లల వరకు మాత్రమే ఉంది. సో చూద్దాం ఫర్దర్ గా మనము ఎలాగా స్కూల్ డెవలప్ అవుతుంది అనే దాని బేసిస్ మీద విల్ వర్క్అవుట్ అండి. థ్యాంక్ యూ. సెల్ఫ్ సోర్సింగ్ లైఫ్ అంటే ఏంటి? సెమీ ఆటోమేటిక్. దాంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చి సెమీ ఆటోమేటిక్ ఉంటుంది, ఆటోమేటిక్ ఉంటుంది. సెమీ ఆటోమేటిక్ ఈ రకంగా ఇది మన భారతదేశంలోనే తయారైంది. ఇది AK-47. AK-47 ఇది రష్యా మేడ్. ప్రపంచంలో అత్యంత పాపులర్ వెపన్ ఏదంటే AK-47. దీంట్లో కూడా 2-3 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చి ఫోల్డెడ్ బట్టి ఉంది, ఒకటి ఫిక్స్డ్ బట్టి ఉన్నాయి. దీంట్లో కూడా బాక్స్ మ్యాగజిన్ ఒకటి ఉంటుంది, మామూలుగా ఈ రకంగా మ్యాగజిన్ ఉంటుంది.